నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయ నేతలు అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటారు. మళ్ళీ ఓట్లు మా పార్టీకి వేయండి ప్రజలను కోరుతారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రలోభాలు చూపించే నేతలు కూడా లేకపోలేదు. కానీ ఈ టార్గెట్ అంతా అధికారం కోసమే అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సమస్యలపై పోరాటాలు దేశంలో కొత్తేం కాదు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు నివారించడమే అసలైన బాధ్యత. ఈ రోజుల్లో ప్రజాప్రతినిధిగా సీటు పదిలంగా ఉండాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యలేకపోతే రాజకీయాలు వదిలేస్తాను అని బహిరంగంగా ప్రకటించడం గమనించదగ్గ విషయం. ఉద్యోగాలు కల్పించాల్సిన నేతలే పరిశ్రమలు తరిమి కొట్టినప్పుడు సమస్యలు పరిష్కరించలేకపోతే తాను స్వచ్ఛందంగా తప్పుకుంటాన్న పవన్ కళ్యాణ్ మాటలకు గత నేతల వైఖరికి మధ్య తేడా ఏంటి? ఇలాంటి ప్రకటన బహిరంగ సభలో చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ముందుండి నడిపించే నాయకత్వం ఉంటే దేనికైనా రెడీ అనే ధైర్యం వస్తుందా? డిప్యూటీ సీఎం దృష్టిలో పడిన ఉప్పాడ తీర ప్రాంత వేదనల వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో పరిణితి అనేది అనుభవంతో వస్తుంది. ఆ దిశగా ముందుకు వెళ్లాలంటే ముందు తరం నేతలను గమనించాలి, వారి ఆలోచనలను అర్థం చేసుకోవాలి, సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆచితూచి వ్యవహరించాలి. నిధుల కేటాయింపుల దగ్గర నుంచి వాస్తవాల పరిశీలన వరకు ప్రతి అడుగు ప్లానింగ్తో సాగాలి. అప్పుడు మాత్రమే కోరుకున్న వారికి అనుకూల అవకాశాలు కల్పించామన్న తృప్తి కలుగుతుంది. ఈ దిశగా ఆచరణలోకి దిగిన వారే నిజమైన విజన్ కలిగిన నేతగా గుర్తించబడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి దృక్పథంతో ఆలోచిస్తున్నారా అన్న సందేహం పిఠాపురం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలతో కొంతవరకు స్పష్టమవుతోంది. పదవి కోసం కాదు, ప్రజల కోసం ఆలోచించగలిగిన వారే నాయకత్వానికి అర్హులు. ఉప్పాడ తీర ప్రాంతం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఆకర్షించే అద్భుత గమ్యం. ఇక్కడి ప్రకృతి అందాలు, చేనేత సంపద, మత్స్యకారుల జీవన శైలి, పర్యాటక ఆకర్షణలు అన్నీ కలిసి మైమరపిస్తూ ఉంటాయి. కాకినాడకు సమీపంగా ఉన్న ఈ బీచ్ ప్రాంతం పచ్చని వృక్షాలు, నీలి సముద్రపు అలలు, సాయంత్రపు సూర్యాస్తమయ దృశ్యాలతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఉప్పాడ చేనేత కుప్పలు, చేతి వృత్తుల ద్వారా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లలోకి వెళ్లే స్థాయికి ఎదిగాయి. కానీ ఈ అందాల వెనుక మత్స్యకారుల ఆవేదన దాగి ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల నుంచి సముద్రంలోకి విడుదలయ్యే రసాయనాల వల్ల సముద్ర కాలుష్యం పెరిగింది. దీని ప్రభావంగా మత్స్య సంపద దాదాపు 70 నుంచి 80% వరకు తగ్గిపోయింది. అందం, ఆవేదన, ఆశలతో నిండిన ఉప్పాడ ప్రాంతాన్ని గతంతో పోల్చితే రోజువారీ సంపాదన గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా తీర ప్రాంత ఎరోషన్ వల్ల ఇళ్లు, బోట్లు సముద్రపు తాకిడికి గురై నష్టపోతున్నాయి. ఆరోగ్యపరంగా ప్రజలు చర్మరోగాలు, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. చేపలు పట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి సమస్య పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా ఉప్పాడకు వచ్చి మత్స్యకారులతో సమావేశమయ్యారు. ప్రజాక్షేత్రంలో సమస్యలు ఉండడం సహజం. కానీ వాటి పరిష్కార మార్గాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. ఈ కోణంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ సమక్షంలో మత్స్యకార సంఘాల నేతలతో చర్చలు జరిపారు. నక్కపల్లి సెజ్, దివీస్, అరబిందో, డెక్కన్ వంటి పరిశ్రమల నుంచి సముద్రంలోకి కలుస్తున్న రసాయనాల వల్ల వేట దొరకడం లేదని మత్స్యకారులు వివరించారు. అంతర్వేది, మచిలీపట్నం, నిజాం
నిజాంపట్నం వంటి ప్రాంతాలకు వేటకు వెళితే ఎదురవుతున్న ఇబ్బందుల్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన బాధ్యతను స్పష్టంగా ప్రకటించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలన్నీ అర్థం చేసుకున్నాను, వాటిని పరిష్కరించడానికి 100 రోజుల గడువు కావాలి అని తెలిపారు. ప్రజల్లో ఒకడిగా భావించి సమస్య పరిష్కరిస్తాను, న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానంటూ బహిరంగంగా ప్రకటించారు. ఒక ప్రాంత సమస్యను తెలుసుకోవడం ఒకెత్తైతే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన నిధులు, వాస్తవ పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం మరింత కీలకం. ఉప్పాడ తీర ప్రాంత సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టిన వెంటనే పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన, జల, శబ్ద, వాయు కాలుష్యం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. ఈ సమయంలో స్థానికులు కొన్ని కీలక విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మేమంతా పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, కానీ అవి మా ఉపాధిని, జీవనోపాధిని దెబ్బతీయకూడదు అని స్పష్టంగా చెప్పారు. గోదావరి జిల్లాలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ వల్ల ప్రభుత్వానికి 1,00,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ప్రత్యక్షంగా 3.5 లక్షల మందికి పైగా, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఇది ఒకవైపు అభివృద్ధి. అదే సమయంలో ఆ ప్రాంతంలో తాగునీరు కలుషితం కావడం వల్ల రక్షిత తాగునీటిని బాటిళ్లలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉప్పాడలో ఏర్పడింది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అలాగే ఉప్పాడ తీర ప్రాంత ప్రజల వేదనకు అడ్డుకట్ట వేయాలంటే రక్షణ గోడ నిర్మాణం ఎంతో కీలకం. ఆ అంశంపైనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఏదో ఒక మాట చెప్పేసి మీతో చప్పట్లు కొట్టించుకుని వెళ్లిపోయే వ్యక్తిని కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఉప్పాడ రక్షణ గోడను నా పదవీ కాలం పూర్తయ్యేలోగా పూర్తి చేస్తా, అవసరమైతే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడతాను అని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇందుకు కారణం పారిశ్రామిక కాలుష్యం, మత్స్యశాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం అవసరం. కొన్ని సాంకేతిక పరిశీలనలు కూడా తప్పవు. ఇవన్నీ జరిగితేనే పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందన్నది పవన్ ఆలోచన. ఉప్పాడలో మాట్లాడిన పవన్ మరో కీలక అంశాన్ని ప్రజల ముందుంచారు. సమస్యల పరంగా మీరు తిడితే పడతాను, మీ ఇంట్లో కుటుంబ సభ్యుణ్ణి, నన్ను కాపోతే ఎవరినంటారు అంటూ ప్రజలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకునే నాయకులను నమ్మొద్దు, వారి పరిశ్రమలతో మాట్లాడుకుని పక్కకు తప్పుకుంటారు. నాపై నమ్మకం ఉంచండి. డిప్యూటీ సీఎంగానో, పిఠాపురం ఎమ్మెల్యేగానో కాదు, మీలో ఒకడిగా ఉన్నాను, ఎక్కడికి పారిపోను అని స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గంలో చేపట్టే కాలుష్య నియంత్రణ మోడల్ను భవిష్యత్తులో రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పడం గమనార్హం. ఉప్పాడ తీర ప్రాంతానికి రక్షణ గోడ నిర్మాణం చేపట్టడం అనేది సాంకేతికతంగా, పరిపాలనా దృష్ట్యా సమగ్ర ప్రణాళికతో జరగాల్సిన ప్రక్రియ. గత 5 సంవత్సరాల్లో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురవడం, దాదాపు 12 మీటర్ల తీర ప్రాంతాన్ని నశించడంతో 323 కోట్ల అంచనా వ్యయంతో రక్షణ గోడ నిర్మాణ ప్రతిపాదన రూపొందించబడింది. ఈ ప్రాజెక్టును కేంద్ర జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్ర హోంశాఖకు సమర్పించాలి. అనంతరం కేంద్ర ఆమోదం లభించిన తర్వాత సబ్ కమిటీలు, జిల్లా కలెక్టరు, నిపుణుల బృందం కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి సాంకేతిక నమూనాలు ఖరారు చేస్తారు. సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఏర్పాటు చేసిన జియో ట్యూబ్లు విఫలమైన నేపథ్యంలో ఈసారి శాశ్వత నిర్మాణం కోసం బలమైన కాంక్రీటు గోడలు, సముద్ర అలల తాకిడిని తట్టుకునే డిజైన్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలో స్థానిక మత్స్యకారులు జీవనోపాధికి అంతరాయం కలగకుండా సముద్ర ప్రవేశ మార్గాలు, బోట్ల నిల్వ ప్రాంతాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. పరిపాలనా, సాంకేతిక, సామాజిక అంశాలను సమన్వయంతో నిర్వహించినప్పుడే ఉప్పాడకు శాశ్వత రక్షణ లభించగలదు. తీరాన్ని కాపాడడం అంటే ప్రజల భవిష్యత్తును నిలబెట్టడంతో సమానం.
ఉప్పాడలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలా పరిశ్రమలను కూటమి సర్కారు భయపెట్టదని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం వైసీపీ చేసే పని అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, లేదంటే అభివృద్ధి ముందుకు సాగదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు వెనుక ఉన్న వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. జగన్ పాలనలో ప్రభుత్వ ఒత్తిడి, అనిశ్చితి, పారిశ్రామిక వ్యతిరేక విధానాల కారణంగా అనేక ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ను విడిచి వెళ్లిపోయాయి. విశాఖపట్నంలో 2,200 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ నిర్మించేందుకు ముందుకొచ్చిన లులు గ్రూప్ ప్రభుత్వం భూమి కేటాయింపు రద్దు చేయడంతో తమిళనాడుకు వెళ్లిపోయింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ 2,500 ఐటీ ఉద్యోగాలు కల్పించే టెక్నాలజీ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా గత ప్రభుత్వ అసహనంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. అదానీ గ్రూప్, జాకీ, రిలయన్స్ వంటి సంస్థలు కూడా ఒత్తిడి, అనవసర రాయితీల డిమాండ్ల కారణంగా రాష్ట్రం నుంచి వెనక్కి తగ్గాయి. టీడీపీ హయాంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటైన కియా సంస్థకు కూడా వేధింపులు తప్పలేదు. దీనివల్ల రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయాయి. వేలాది ఉద్యోగాలు కోల్పోయారు. పెట్టుబడిదారులు భయపడే వాతావరణం అభివృద్ధికి అడ్డుగోడగా మారుతుందని నాటి వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవడమే అన్నింటికీ కారణం. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తిస్తేనే పరిష్కార మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే బాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారని చెప్పొచ్చు. ఉప్పాడ సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలు ఏ స్థాయిలో కాలుష్యానికి కారణమవుతున్నాయన్న అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. నిజానికి రాష్ట్రంలో నక్కపల్లి, కాకినాడ సెజులు, దివీస్, అరబిందో వంటి పరిశ్రమలు వెదజల్లే జల, వాయు కాలుష్యంపై ఆరోపణలు కొత్తవి కావు, ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో వాటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆడిట్ చేపట్టనుంది. సముద్రంలో ఎంత శాతం కాలుష్యం కలుస్తోంది, పరిశ్రమల వ్యర్థాలు ఎక్కడ వదులుతున్నాయి, అవి సముద్రంలో ఎక్కడ కలుస్తున్నాయి అనే లెక్కలు త్వరలోనే తేలనున్నాయి. స్వయంగా పరిశీలించి సాంకేతిక ఆధారాలు సేకరించి పరిష్కార మార్గాలు రూపొందించాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఎప్పుడైనా సమస్యను చూడగలిగిన నేతే పరిష్కారానికి ముందడుగు వేస్తాడని పవన్ చర్యలతో తెలుస్తోంది. ఉప్పాడ తీర ప్రాంతంలో పరిశ్రమల వల్ల కలిగిన కాలుష్యానికి సంబంధించి ఓఎన్జీసీ అందించాల్సిన నష్టపరిహారంపై ప్రభుత్వం, పరిశ్రమలు, మత్స్యకారులు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మత్స్య సంపద నశించడంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిహారం ఓఎన్జీసీతో పాటు ఇతర పరిశ్రమలతో చర్చించి ఎలా ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టతకు వస్తోంది. నెల నెల విడతలుగా ఇవ్వాలా, లేక ఒకేసారి మొత్తం చెల్లించేలా అనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నియంత్రణ, పరిహారం చెల్లింపు విధానం, బాధిత కుటుంబాల గుర్తింపు వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యను స్వయంగా పరిశీలిస్తూ పరిశ్రమలతో చర్చలు జరిపి ప్రజలకు న్యాయం చేయాలని సంకల్పించారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న వేదనకు ఇప్పుడు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమలతో కలిగిన కాలుష్యం, మత్స్య సంపద నష్టపోవటం, ఉపాధి కోల్పోవటం అన్నీ ప్రజల గుండెల్లో మిగిలిన మచ్చలుగా మారిపోయాయి. కానీ ఇప్పుడు మత్స్యకారుల జీవనోపాధి కాపాడే రక్షణ గోడ నిర్మాణం, నష్టపరిహారం చెల్లింపు, కాలుష్య నియంత్రణ ఇలాంటి అంశాలపై ప్రభుత్వం గంభీరంగా స్పందిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యలు స్వయంగా పరిశీలిస్తూ శాశ్వత పరిష్కారానికి దారితీస్తే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. మీలో ఒకటిగా ముందుకు సాగుతున్న ఆయన ఆలోచన పదవికి కాదు, ప్రజల న్యాయానికి అంకితమై ఉందని స్పష్టమవుతుంది. అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు కాదు, ప్రజల ఆరోగ్యం, ఉపాధి, భద్రత కూడా అంతే ముఖ్యమని నేటి కూటమి సర్కారు భావించటం ఎంతైనా అభినందనీయం.